హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 అనమాట. ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది రోడ్స్ ని అయితే బిల్డ్ చేస్తుంటుంది కదా, హైవేస్ ని. ఆ ఎన్హెచ్ఐఏఐ అనేది ఈ రోడ్స్ అనేటి మన దేశవ్యాప్తంగా ఉన్న హైవేస్ ని అయితే బిల్డ్ చేస్తుంటుంది. ఆ ఎన్హెచ్ఏఐ నుంచి సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 ప్రోగ్రామ్ అయితే మనకు దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఎన్ని రోజులు ఉంటుంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు దీని మీద ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా నాదొక చిన్న విన్నపం, ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ మళ్ళీ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎంతో మంది అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే వెళ్తుంది. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇది ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీకు కీ బెనిఫిట్ ఏంటంటే 20,000 రూపాయల స్టైఫండ్ తో మీకు శిక్షణ అయితే ఇస్తారనమాట, ట్రైనింగ్ అయితే ఇస్తారు. 20,000 రూపాయల స్టైఫండ్ కూడా మీకు ఉంటుందన్నమాట. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం మీకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు నేషనల్ హైవే ప్రాజెక్టులు అయితే ప్రాక్టికల్ అనుభవం అయితే పొందేదానికైతే ఒక చక్కటి కార్యక్రమం అనమాట. ఇది ఒక మంచి అవకాశం కూడా. అలాగే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. మనం ఇక్కడ అర్హత ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అదైతే చూద్దాం. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ కింద ఉండే అగ్రశ్రేణి సంస్థలు మరియు యూనివర్సిటీలు, అలాగే మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్, ఐటి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు డేటా సైన్స్, అలాగే ఏఐతో పాటు బిఏ, ఎల్ఎల్బి, లా చదివిన వాళ్ళు, అలాగే కామర్స్ అంటే బీకామ్, బిఏ, బిఎస్సి చదివిన అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మేనేజ్మెంట్ ఎంబీఏ, అలాగే హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ సంబంధించి ఈ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ వంటి కోర్సులు అభ్యర్థించే వాళ్ళు కూడా దీనికైతే యూజీ మరియు పీజీ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది ఈ ఏదైతే ఈ ఎన్హెచ్ఏఐ దానికి సంబంధించి మనకు కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం. ఇది మీకు 2 నెలలు మాత్రమే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. ఒక నెలకి 20,000 రూపాయలు మీకు స్టైఫండ్ అని అయితే ఇస్తారు. ఇందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న కాలేజెస్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతాయన్నమాట. అలాగే ఎంపికైన అభ్యర్థులకి స్టైఫండ్ అయితే 20,000 ఇస్తారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2 నెలల పాటు అయితే కొనసాగుతుంది. ఇందులో మీకు మే 4 నుంచి జూలై 5 వరకు ఈ 2 నెలలు మీకు ఈ ఇంటర్న్షిప్ అవకాశాన్ని అయితే కల్పిస్తారు. అక్కడ మీకు క్యాలెండర్ ను బట్టి ఏదైనా చేంజెస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఇంటర్న్షిప్ అయితే కొనసాగుతుందని ఎన్హెచ్ఏ అయితే తెలిపిందనమాట. అలాగే ఈ 2 నెలలలో మీరు 20,000 రూపాయల స్టైఫండ్ తో పాటు సర్టిఫికెట్ కూడా తర్వాత అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. మరియు పని చేసే ప్రదేశం ఎక్కడ పని చేయాలంటే మీరు ఎన్హెచ్ఐ ఫీల్డ్ ఆఫీసులో కానీ లేదంటే హెడ్ ఆఫీసులో కానీ మిమ్మల్ని అయితే పెట్టడం జరుగుతుంది. మీరు సీనియర్ ఆఫీసర్స్ తో అలాగే ప్రాజెక్ట్ టీమ్స్ తో వాటిని అయితే పర్యవేక్షణ అయితే వాళ్ళ పర్యవేక్షణలో అయితే మీరు పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది
ఎన్హెచ్ఏఐ ఎక్కడ మీరు వర్క్ చేయాలన్నది, అలాగే మీకు శిక్షణ అంశాలు ఏవేవి దాని మీద మీకు శిక్షణ ఇస్తారంటే భారీ రహదారుల ప్రాజెక్టుల ప్లానింగ్ అంటే హైవేస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్లానింగ్ మరియు ఆ, అమలు చేసే విధానం మరియు నిర్వహణ ఎలా చేస్తారు అన్న దానిపై మీకైతే అభ్యర్థులకైతే ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే ఆసక్తి గల ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ ఇక్కడ internship@nhca.digital-india-corporation.in అని మనకు లింక్ అయితే ఉందన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. మీకు మే 4 నుంచి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏప్రిల్ 15 లోపల మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొన్ని కీ పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. మీరు ఎందుకు కీ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ మనము ఆ బెనిఫిట్స్ అయితే మీరు చూశారు, ఎందుకు ఈ ఇంటర్న్షిప్ అనేది ఉపయోగపడుతుందని. ఇక్కడ కీ బెనిఫిట్స్ అయితే కంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్, అలాగే ఎనేబుల్ యువర్ స్టూడెంట్స్ టు ప్లే ఏ రోల్ ఇన్ బిల్డింగ్ ద నేషన్స్ కనెక్టివిటీ. ఏదైతే మనము మన రాష్ట్రాలని కనెక్ట్ చేస్తున్నాము హైవేస్ ద్వారా, దాంట్లో మీ కంట్రిబ్యూషన్ అయితే ఉండాలని ఈ కీ బెనిఫిట్స్ అయితే ఇందులో పెట్టడం జరిగింది. అలాగే రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఫెసిలిటేట్ ఇంటర్న్షిప్స్ ఇన్, మీకు ఇంటర్న్షిప్ సివిల్, ఐటీ, ఫైనాన్స్ మరియు లీగల్ డొమైన్స్ లో లైవ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ అయితే మీరు దగ్గరుండి చూడొచ్చు అనమాట. ఇది ఈ కీ బెనిఫిట్స్ అయితే ఇందులో ఈ ఎన్హెచ్ఐ సమ్మర్ ఇంటర్న్షిప్ లో అయితే ఉంటాయన్నమాట. అలాగే వై పార్టిసిపేట్ అంటే ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయాలి ఇందులో అంటే, బి ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎఫర్ట్ టు స్ట్రెంగ్థెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. మీరు కూడా ఈ మన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మరియు డెవలప్మెంట్ లో మీరు కూడా ఒక పార్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే ఎనేబుల్ స్టూడెంట్స్ టు గెయిన్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ అయితే మీరు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చూడొచ్చు అనమాట. ఇది ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇందులో మీరు ఇక్కడ డీటెయిల్స్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసి పక్కనే నాట్ ఏ మెంబర్ ఎయిట్ దగ్గర రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. ఆ రిజిస్టర్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇందులో మీకు నేము, మెయిల్ ఐడి, అలాగే మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అయిన తర్వాత మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి తర్వాత డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు అనమాట. ఇది ఈ ఎన్హెచ్ఐ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇందులో దాదాపు 500కు పైనగా ఇందులో ఈ ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.